హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గంగవాయల కూర పప్పు. ఈ గంగవాయల కూర పప్పును ఒకసారి మామిడికాయ కాంబినేషన్తో చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఈ రైస్లోకి చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ నేను ఒక 2 కట్టలు గంగవాయల కూర తీసుకొని ఒక మామిడికాయ తీసుకున్నానండి. మామిడికాయ కొంచెం పుల్లగా ఉన్నది తీసుకోవాలని తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో నేను ఇక 2 కప్పుల కందిపప్పు తీసుకుంటున్నాను. ఈ కందిపప్పును 2 టైమ్స్ వాష్ చేసి దీంట్లో 2 కప్పులకు 4 కప్పుల వాటర్ పోయండి. మీకు కొంచెం లూజ్గా కావాలనుకుంటే ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్నాక దీంట్లో మనం ముందుగా వాష్ చేసుకున్న గంగవాయల కూర ఆకును, మామిడికాయ కూడా పైన చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసి దీంట్లో వేసుకోండి. ఇలా మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్నాక దీంట్లో ఒక ఆనియన్, ఒక 3 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ఉప్పు, మీకు రుచికి తగ్గట్టు ఉప్పు కారం వేసుకోండి. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే కారం ఎక్కువ వేసుకోండి. వేసుకున్నాక దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు పొంగకుండా ఉంటుందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 3 or 4 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని ఉంచండి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చాక మనకు పప్పు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకొని పోపు వేసుకుంటే మనకు కమ్మనైన గంగవాయల కూర పప్పు ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పుల్ల పుల్లగా పప్పు చాలా బాగుంటుందండి. రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. మీకు ఈ వీడియో కంప్లీట్గా చూస్తే నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి. మీరు కూడా ట్రై చేసి చూసి ఒక మెసేజ్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.